ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ వారితో పాటు కలిసి మరి సెమీ క్రిస్మస్లో పాలు పొందుకిచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశం కోసం వందనాలు. మా బ్రదర్ అయిన ప్రవీణ్తో మరి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రారంభం నుంచి దేవుడు అంచెలంచెలుగా దేవుడు హెచ్చించాడు, అభివృద్ధి పరిచాడు. బైబిల్ గ్రంథం సెలవుస్తుంది, దేవుడు ఆశ్చర్యకరుడు అని ఆశ్చర్య కార్యాలు ప్రవీణ్ జీవితం జరిపించేలాగున్నా, అంటే పరిచయ జీవితం జరిపించేలాగున్నా, దేవుడు తన ఆలోచన నెరవేర్చేలాగున్నా అనే బలమైన దేవుడు, అనే బలమైన కార్యం. కాబట్టి డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ స్మాల్ థింగ్స్. గ్రేటర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. బలమైన దేవుడు, కాబట్టి బలమైన కార్యములు దేవుడు ప్రవీణ్ జీవితంలో, పరిచయ జీవితంలో జరిపించాలని ఆశిస్తున్నాను. మరి నిత్యుడకు తండ్రి, డోంట్ బి అఫ్రేడ్. దేవుడు నిత్యుడకు తండ్రి, ఆయన ప్రతి చోట్ల ఉన్న దేవుడు, ప్రతి చోట్ల దేవుడు నీతో ఉన్న దేవుడు. యోషువతో చెప్పిన మాట, అడుగుపెట్టి ప్రతి స్థలం దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పాడు. కాబట్టి దేశ విదేశాల్లో వాడబడుతున్నాడు. ఇంకనూ దేవుడు వాడుకోవాలని మీ యొక్క ప్రార్థన, మా ఆశ. అది కాకుండా సమాధానకర్తగా అధిపతి, ఇవన్నీ కూడా దేవుడు ఆయనతో పాటు ఉన్న వారికి, ఇక్కడ కూడిన ప్రతి వారికి దేవుడు కుమరిపచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరు ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన దినము. మరి ప్రవీణ్ ఉట్కూర్ నా బాల్య మిత్రుడు, నా డియరెస్ట్ ఫ్రెండ్. దాదాపు మా ఫ్రెండ్షిప్ 40 years ఫ్రెండ్షిప్ మాది. నిజంగా దేవుడు మరి అద్భుత రీతిగా మరి ప్రవీణ్ మరి సేవలో పాల్గొనడం, నిజంగా వాడబడటము చాలా సంతోషకరం. ఒక టైంలో మేము వెస్లీ స్కూల్లో ఉండేమేమో. మరి వెస్లీ స్కూల్లో మా ఫ్రెండ్స్ అంతా ఇవాళ ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయిన చాలామంది. మరి దాంట్లో ప్రవీణ్ కూడా, ఆయన కూడా ఇంటర్నేషనల్ స్పీకర్ ఇప్పుడు. Praise the Lord, everyone. Hallelujah. Spiritual fellowship ది కూడా మార్నింగ్ థ్యాంక్స్ గివింగ్ ఉండింది. సో మమ్మీ ఈజ్ డౌన్ విత్ సివియర్ థ్రోట్ అండ్ ఆల్. వాళ్ళని డ్రాప్ చేసి విషెడ్ సరే అట్లీస్ట్ వీ షుడ్ బీ దేర్ అన్నందుకు ఐ హరీడ్ అప్ అండ్ కేమ్. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ మమ్మీ టుడే, సిస్టర్ సరీనా. I'll just read one verse అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న పాస్టర్ వాళ్ళకి, సేవకులందరికీ. మా అంకుల్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు నాకన్నా ఆంటీ వాళ్ళు ఉన్నారు. బట్ ఐ టేక్ దిస్ యాజ్ అ ప్రివిలేజ్ బికాజ్ ఐ స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అ గాడ్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, శామ్ మామ చెప్పినట్టు నేను చెప్పలేకపోయినా, బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు సే. దట్ దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎవరినైనా వాడుకోగలగడు. ఎలాంటి పరిస్థితి నుంచి ఆయన మనల్ని నిలబెట్టుకొని ఫలభరితమైన జీవితాలు ఇస్తాడు అన్నదానికి ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఆల్ గ్లోరీ టు గాడ్. సో లోక రక్షకుడు మనందరి కొరకు జన్మించిండు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రవీణ్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ గ్రీటింగ్స్. సో హియర్ ఐ గో. So first thing is I want to say warmest wishes to all our fellowship members here, those who are part and parcel of Life Transformation Ministries. May this Christmas bring joy, love and peace to you and your loved ones. And this is a greeting from the fathom of our heart. May the spirit of giving and kindness fill your hearts and homes. As we come together to celebrate this special time of this year, may we find strength in our shared values and commitment to our faith in God. For unto us a child is born, unto us a son is given, and the garment shall be upon his shoulder, and his name shall be called. Anybody? Yeah. His name shall be called Wonderful Counselor. Wishing you all a Merry Christmas and a happy and a healthy New Year 2026. God bless you all. God bless each one of you. Okay, thank you very much. But one thing I want to tell, life is not a joke. You move in the God's presence. మా బ్రదర్ గురించి చెప్పాలంటే ఆయన చాలా
వన్ బై వన్ స్టెప్. లైక్ మనము ఏంటంటే బిల్డింగ్ కట్టనికే ఏదైతే మనము తొవ్వి పిల్లర్స్ వేస్తామో హీ హాజ్ స్ట్రగుల్డ్ ఎలాట్, ఐ నో. ఎందుకంటే మనము ఇసుక పోసిన తర్వాత సిమెంట్ వేసిన ఆ బైండింగ్ అనేది ఏదైనా కానీ వితౌట్ హిస్ నాలెడ్జ్ హీ కెనాట్ డూ. విత్ గాడ్స్ నాలెడ్జ్ ఓన్లీ హీ హాజ్ డన్ ఎవ్రీథింగ్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. సో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రము తండ్రి. మహిమగల రాజా, నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క సమయం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడా, నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధానికి స్తోత్రము తండ్రి. నీ యొక్క జన్మదిన శుభాలు ప్రభా, ఈ యొక్క కార్యక్రమం జరిపించిన ప్రభా, నీ యొక్క జన్మదిన తండ్రి మరి వేడుకల ప్రభా జరుగుతుండగా మీరు మాతో ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రమైన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డం ప్రభా మీరు పేరు వరుస దీవించి ఆశ్రయించడం ప్రార్థన తండ్రి. లేఖలం ప్రభా లేఖరించుకున్న ప్రకారం ప్రభా నశించిన దాన్ని వెదిగి రక్షించటకు ఈ లోకానికి మనిషి కుమారుడు వచ్చాను చదివిస్తున్న ప్రభా మరి మీరు మా కోసం ప్రభా ఈ లోకానికి వచ్చి తండ్రి మరి మా కోసం వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రము తండ్రి. తండ్రి ప్రభా వాక్యం కూడా ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీరు ప్రత్యేకంగా ప్రభా మీరు ప్రతి ఒక్క మనిషితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా గొప్ప దేవానికి స్తోత్రమైన పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి. వాక్యం చెప్పే బిడ్డని మీరు అభిషేకించుకొని మాతో మాట్లాడడం ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థన అతనికి చేర్చుకోమని మా ప్రియ ప్రభువుని యేసుక్రీస్తు నామమున అడిగి అద్దెవినంటూ ప్రతిమనాడు వినిపిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే మన సృష్టించిన సృష్టికర్త బర్త్డే, యేసు ప్రభు బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటానికి ఎంతో ధన్యతగా భావిస్తుంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతసేపు ఎంతో మంచి ఆలపన దేవుని మందిరములో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు స్తుతించడం చూసి ఉంటున్నాము, ఆనందించి ఉంటున్నాము, దేవుని మహిమపరిచి ఉంటున్నాము. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ అందరికీ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరఫున మెరీ క్రిస్మస్ అండ్ హ్యావ్ ఏ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఆల్. యెషయా ప్రవక్త కూడా అంటాడు, ఏలయనగా మన శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఏముంటుందంట? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. అంటే ఆయన మీద భారము కలిగి ఉంటా ఉన్నది. పాపము నుండి విడుదల కలిగించడము ఆయన మీద భారమై ఉంటా ఉంటుంది. ఆయన తప్ప ఏ మానవుడు కూడా విడిపించడానికి అధికారము లేదు, అర్హత లేదు. మహిమ కలిగిన దేవా, మహోన్నతుడా, అధికారం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడమైన దేవా, ఈ చక్కటి సాయంకాల సమయంలో ప్రభా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ 2025 నా తండ్రి ఈ సంవత్సరం జరిపించుకోవడానికి ఎంతో చక్కగా జరిపించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఈ సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. అనను మీరు దీవించి గొప్పగా వాడుకుంటున్న విధానంకై వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు వరుసన వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యము నా తండ్రి వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉండుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తిరిగి ప్రయాణం వారు ఇంటికి వెళ్తుండగా ప్రభా వారి ప్రయాణం అంతట్లో నీ కాపుదలను దయచేయండి ప్రభా. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మినిస్ట్రీని ఆశీర్వదిస్తున్న తండ్రి బలపరుస్తున్నందుకు వందనాలు. చేరి వచ్చిన మన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఆశీర్వాదం తీసుకుందాం. మన
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్యమైన సహవాసం, ఆయన సన్నిధి సమాధానం ఆశీర్వాదములు ఈ దినము దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ పరిచర్యలో సహకరిస్తున్న వారికి, ఈ పరిచర్య అధినాయకులు రెవరెండ్ ప్రవీణ్ కుమార్ గారికి, పరిచర్యలన్నిటికీ సంఘమునకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.